స్మార్ట్ పీపుల్ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. సో ఇది ఒక ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. అని చూసారా నా కూతురు పాలు ఎలా తాగుతుందో? కొంచెం పాలు కొంచెం నీళ్ళు కలుపుకొని తాగుతుంది. ఈ టాలెంట్ మీకు ఎవరికైనా వస్తుందా? నా కూతురికి మాత్రమే ఇలాంటి టాలెంట్. చూడండి, ఒక సిప్పు పాలు, ఒక సిప్పు నీళ్ళు, పాలు ఇప్పుడు ఒక సిప్పు నీళ్ళు. బ్రాందీ విస్కీ అండి. ఏమేమి? బ్రాందీ సోడా, బ్రాందీ సోడా. పిల్లలు ఇట్లా మాట్లాడేది సరేమే. అయిపోయింది. మా పాలు తాగినావా? సూ బాగుందా? సూ టూ టూ ఉన్నాయా? టూ ఓకే, 2 1 1 2 3 4 5 6 6 7 అన్నిటికీ అంతే. చాలే, 2 సంవత్సరాలు పిల్లి ఇచ్చేసేది ఎక్కువ. మీకు వచ్చే 1 2 3లు వస్తాయి, నేర్చుకోండి. శాండ్విచ్ కాదు, శాండ్విచ్ అను సండిష్. సరే, నేను చెట్లకు నీళ్ళు వేసి వస్తాను. మన పాటలకు నీళ్ళు సరిపోదు. అవును, బయట వర్షం పడుతుంది కానీ మా పాటలకు నీళ్ళు సరిపోవు. చూడండి, వర్షం పడి ఆకుల పైనంతా పడినాయి కానీ ఇక్కడ కింద పడవు. అందుకు ఇది నేను పొద్దున్న రికార్డ్ చేసిన వీడియో అనమాట. డ్రెస్ కూడా వేరే ఉంటుంది. సో యాక్చువల్లీ ఏమైందో చెప్తాను ఈరోజు. అంటే నాకు చాలా హ్యాపీ అయిందన్నమాట, అందుకే చెప్పాలని అనుకుంటున్నాను. పొద్దున్న నాకు చాలా హెడేక్గా ఉండింది. ఈ మధ్య సడన్గా మైగ్రేన్ టైపు హెడేక్ వస్తుంది. అందుకే నేను మధ్యలో కూడా వీడియో ఎడిటింగ్ అయితే ఆపేసింటి. యూట్యూబ్కి కూడా దానికోసమే గ్యాప్ ఇచ్చాను అనమాట. సో ఇంత గ్యాప్ ఇచ్చి వదిలేసాను కదా, ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. నిన్న లేట్ అయింది. ఒక్కోసారి అలా అవుతుంది, పాపతో ఒక్కోసారి పడుకునే కాదు, ఏదో ఒకటి అవుతుంటుంది అనమాట. నేను ఇక్కడ వంకాయ ఆలుగడ్డ కూర చేస్తున్నాను. సో కానీ మా ఆయన అయితే నన్ను లేపలేదన్నమాట. తనే కాస్త ఊడ్చి తనే పాపకి టిఫిన్ చేసి ఇంట్లోనే చేసి పెట్టాడనమాట. అంటే ఇది చేయాలి అది చేయాలి ఏం అడగలేదు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఇనిషియేట్ తీసుకొని తను చూసుకున్నప్పుడు మనకి అది వేరే నైట్ షిఫ్ట్ చేసి వస్తాడు తను. సో నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఇంట్లో చేస్తున్నాడు అనమాట. సో నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని ఉంది. ఇంటి దగ్గరే టెంపుల్ ఉందన్నమాట. సో వెళ్ళి అమ్మవారిని పలకరించుకుని వచ్చేద్దాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ వర్షం వస్తూ ఉండింది కదా, సో నేను బయలుదేరాలి అనుకున్నప్పుడు ఫుల్ వర్షం ఎక్కువైపోయింది. ఇంకా మా ఆయనకు కూడా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సరే నాకు ఫస్ట్ ఏమన్నా తినేకి చేసి అని అడిగితే, నేను నైట్కి ఎలాగో కర్రీ తింటారు కదా, ఇంకా నేను ఇందాకే తినేసాను. ఒక 4 o'clock అలాగే నా డిన్నర్ అయిపోతుంది. సో ఇంకా తనకని శాండ్విచ్ చేసుకుంటున్నాను. కానీ నేను కూడా చేసుకున్నాను, కొంచెం స్ప్రౌట్స్ వేసుకొని ఆ రోజు అదే తిన్నాను. అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుండింది కూడా. ఇది నేను హంకార్డ్ వేసి చేయొచ్చు అని ఒక ఇంటర్నెట్లో చూసా. ఐ థింక్ ఇన్స్టాలో యూట్యూబ్లో ఉన్నో తెలీదు, చూసాను అన్నమాట. చాలా బాగా అనిపించింది. కానీ మనతో హంకార్డ్ ఉండలేదు, కానీ అందుకనేసి కొంచెం ఇంట్లో ఉండే నందిని కరడే వేసి చేశాను. నిజంగా చాలా బాగుండింది. సో ఇది హోల్ వీట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. నార్మల్ బ్రెడ్కి ఈ బ్రెడ్కి అంత తేడా ఏం ఉండదంటారండి, కానీ ఐ డోంట్ నో, కొంచెం తీసుకునేది హెల్దీ అనే వేలో తీసుకుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ కదా. సో అలాగైతే తీసుకున్నాను. పొద్దున్న చెప్పాను కదా, ముందంతా ఇంత ఉండేవారు కాదు మా ఆయన. అంటే లైక్ హెల్ప్ చేయాలి అలా అని మా అత్తమ్మ ఉన్నప్పుడు అప్పుడంతా. కానీ ఇప్పుడు అలా లేదు. నాకు తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా ఇది నువ్వు వెళ్ళి పడుకో అంటారు. తను నిద్ర సాక్రిఫైస్ చేసి పడుకో అంటారు అనమాట. నాకు అదే బేజారు అవుతుంది ఒక్కొక్కసారి. అంటే వాళ్ళకు కూడా నిద్ర కావాలి కదా అని. కానీ మ్యాక్సిమం ఒక్కోసారి పడుకునే వదులుతారు. నేను కూడా నిద్ర లేకపోతే చాలా క్రాంకీగా ఉంటానులేండి, నిజం చెప్తున్నా. నేను అన్నం లేకుండానే ఉండగలను కానీ నిద్ర లేకుండా ఉండలేను. అలాంటి ఒక మెంటాలిటీ నాది. సో ఇంకా ఇక్కడ వాళ్ళకి ఒక్కొక్కటి చేసినాను. అండ్ తనే టీ కూడా పెట్టుకున్నారు పక్కన, మీరు చూసిండొచ్చు. మధ్యలో వచ్చి పోయినారు 2 సార్లు. సో తను టీ పెట్టుకుంటే నేను కాఫీ
ఏమంటారు శాండ్విచ్ చేసి ఇచ్చాను అన్నమాట. అండ్ నా కూతురికి కూడా ఇలాగా జస్ట్ చీజ్ లేకుండా ఇలా బ్రెడ్ టోస్ట్ లాగా చేసి ఇచ్చాను. దాన్ని చాలా ఇష్టపడి తినింది. కాకపోతే ఫుల్ తినలేదు, స్వీట్ లేదు కదా, కొంచెం హాఫే తినింది. ఈ మధ్య ఎందుకో కొంచెం స్వీట్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతుంది, ఎందుకో తెలియట్లేదు. తగ్గిస్తాము అంటుంటే అడుగుతుంది అన్నమాట. లైక్ ఇంట్లో కూడా నాదే తప్పులేండి, నువ్వుల లడ్డు అంట అదంటే ఏదో ఒకటి చేసి పెడతాను. అంటే ఒక్కోసారి ఇక్కడ మెట్రోకి అలాగా పోయినప్పుడు కూడా చాక్లెట్స్ తెచ్చి పెడతానన్నమాట. ఎప్పుడో ఒకసారి ఇద్దామని అది తను చూసేస్తుంది అన్నమాట. చూసేసి నాకు కావాలి, నాకు ఇవ్వు 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 అంటుంది. అండ్ ఇకపోతే కింద పడి ఏడుస్తుంది. ఏడవను ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని సో అక్కడి నుంచి నేను అమ్మవారి దగ్గరికి వచ్చాను అనమాట. అమ్మవారు ఎంత బాగున్నారు కదా ఆ రోజు, నాకైతే చాలా ఇష్టమైంది. అండ్ ఫుల్ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం వచ్చేసింది. అదంటే వర్షం ఆల్రెడీ వస్తూ ఉండింది, తగ్గింది అనమాట. నైట్ కూడా అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాను. మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట. నైట్ ఆల్మోస్ట్ 9:30 అయింది. పాప కూడా తినేసింది. తిన్నాక అంతా కడిగి పెట్టి తుడిసిపెట్టి వచ్చేసాను. ఈరోజు నేను మంచిగా వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇంకా ఏంటి విశేషాలు మీరే చెప్పాలి. ఈ మధ్య కొంచెం నేను వీడియో ముందంతా పడుకునే ముందు వెయిట్ లాస్ వీడియో అయితే రికార్డ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు అనమాట. కొంచెం వాట్ ఈట్ ఇన్ ఏ డే లాగా ఉంది అని అలా చేస్తున్నాను. సో నైట్ అయితే దగ్గర 9 అవుతుంది. నా కూతురు మాత్రం ఇంకా ఆటలు అయిపోలేదన్నమాట. చెప్పితే వినదు. అక్కడ వాళ్ళ ఏమో చేసింది. వాళ్ళ నాన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే ఈ పిల్ల పరిగెడతా ఉంది బయటికి. అయ్ దొంగ అలిగిందమ్మా, అలిగినావా? ఇవన్నీ నిద్రట్లో రా, పచ్చిందిరా పండుకోబెడతాను రా. డ్రెస్ చేంజ్ చేసి చూడు, అన్నం తినేది పెరుగన్నం అంతా అట్లే ఉంది. చిచ్చి కక్క బాగాలేదు, చేంజ్ చేస్తాను రా. దామా లేచిన సరే. మమ్మ తిన్నావా? బన్ను మమ్మ తిన్నావా? బన్ను ఇటు చూడు. హిమాని అది అబ్బా అన్యాయంగా చూపించినాను ఇప్పుడు ఈ పిల్లకి. మమ్మ తిన్నావా? దొరికిసింది, బయటకు వచ్చేసింది. ఇక్కడ చూడు, ఇక్కడ. సరే గుడ్ నైట్, అమ్మ పడుకుంటుంది. గుడ్ నైట్. నేను పడుకుంటా పో. మళ్ళీ రా, డ్రెస్ వేసుకుందాం. ఈ డ్రెస్ వేసుకుందాం. ఇప్పుడు అసలైన టాస్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. దీనికి పండుకోబెట్టాలి, అంతా రెడీ చేపించి. సో ఇక్కడ తీసి పెట్టుకున్నాను. మమ్మీ రా. ఆ డ్రెస్ వద్దురా మమ్మీ, డ్రెస్ తీసుకున్నాను. అది దాని కబోర్డ్ అనమాట. ఓపెన్ చేసి డ్రెస్ తెచ్చుకుంటుంది. చూడండి, అదయ్యాలా? వేస్తాను రా, పైకి ఎక్కేస్తా. చాలు రాయడా, ఇలా కాదు. ఈ పిల్ల పని చూస్తాను. మీరైతే వీడియో లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి వైబ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. సబ్స్క్రైబ్ అను. పప్పి పెట్టు. అమ్మకు పప్పి పెట్టలే, అమ్మకు పెట్టు ఇట్లా.